ఇంకా హాయ్ 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 నమస్తే. వీడియోలు తీయమనతో కాదు, ఏదో అట్లా టైంపాస్ తీస్తాను కానీ ఇది కొంచెం గుర్తుండిపోవాలని చెప్పి ఇది ఒకటి తీస్తానా. జమ్మి చెట్టు ఈరోజు దసరా కాబట్టి జమ్మి. ఎప్పుడైనా సాయంత్రం వచ్చేవాళ్ళం 4-5 వరకు, కానీ ఈసారి ఏంటంటే కొంచెం తొందరనే వస్తున్నాం. ఇక సాయంత్రం అయితే అందరూ అంత తాగి తిని ఎందుకు అని చెప్పి కొంచెం తొందరనే వచ్చేసి తీసుకెళ్దామని ప్లాన్ చేసినాము. పొద్దున 10:30 అవుతుంది. 10:30 తీసుకుపోమని వచ్చినాం. ఇక మా పిల్లలు అయితే బాగానే మంది వచ్చారు. 10 బైకులు టాటా తీసుకొని వచ్చినాం. పాటలు కూడా పెట్టిరుగా. ఓకే, ఇది ఎట్లా తీసుకుపోతారు అంటే ప్రతి ఊర్లో తీసుకెళ్తారు, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క రకంగా తీసుకెళ్తారు. పాలపిట్టలు చూస్తారు. పండు దొరికింది, అది పండు కాదు, కచ్చికాయ. ఎవరు అవుతున్నాడుగా ఏది సాపియ మంచిగా సాపియ లోపల. ఇదంతా ఇది అదే చెట్టు కా బ్రో, ఇది జమ్మి చెట్టు. చూడడానికి చింత చెట్లు లెక్కనే ఉంటుంది. పెద్ద బండి ఉంది అటు ముంగట. నేను చిన్నది ఈ జమ్మి చెట్టు పూజకు తయారు చేయాలంటే మనం లోపలికి వెళ్ళాలంటే ముందు కొంచెం తవ్వ కొంచెం క్లియర్గా ఉండాలి కదా. దట్స్ వై కొంచెం కొట్టాలంటే కొంచెం రిస్క్ ఉంటుంది. చెట్టు మాత్రం మంచిగా ఉంది బ్రో. చెప్పులు ఇడిచి కంకణాలు కట్టాలి ముందు. కంకణాలు 2 ముళ్ళు వేసిరా, 3 ముళ్ళు వేసిరా, ఒక్కటి సరిపోతుంది. ఒకటి దేనికి 5 ముళ్ళు. కంకణం అన్ని ముందు ఉన్నాయి, గోససాల ఉన్నా. ఇవి చెట్టు గడ్డేటి. ముందు ఒక తెల్ల బట్ట, చెట్టుకు ఒక కంకణం కట్టాలి ముందు. పసుపు ఏంటి అక్షింతల ఇంకొకటి అంతా అబ్బా. కుంకుమ కుంకుమ ఇది వేసేది కదా పూసేకి. కుంకుమ ఇది అదే చేసి వెచ్చిపోతుంది. ఒకటి చెట్టు కట్టాలి, మిగతా 5 కంకణాలు కట్టుకోవాలి. 5 కట్టుకోవాలి. చెట్టుకు ఆల్రెడీ కట్టిండి, అయిపోయింది. రెండు కూడా ఈ చెట్టును మొత్తం ఎత్తుకోదాం అనుకుంటారు. ఈ ఒక మండ గిట్ది గిట్ల మంచిగా ఉంటుంది బాగా. ఇప్పుడు సరే అదే పాపం శమి శత్రు నివారిణి అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. మాకు తెలిసిన విధంగానైతే మేము పూజనే చేసినాం. కొట్టిన దాన్ని తీసుకొని ఇది ఈ చెట్టు పేరు శమి చెట్టు అంటారు. ఈ చెట్టు దీని తర్వాత ఇంకొకటి చిన్న ఆకుల చెట్టు, ఇంకొకటి పెద్ద ఆకుల చెట్టు, ఆలే చెట్ట, ఇంకొకటి ఆరే చెట్టు ఉంటది. ఈ చెట్టు దగ్గర పూజ అయిపోయింది. ఒక చెట్టు దగ్గర పూజ అయితే సరిపోతా అంటారు.
ఇక్కడ పూజ చేసి ఫస్ట్ పూజ ఇక్కడ సెమి చెట్టు దగ్గర పూజ చేసి ఇది తీసుకెళ్ళి కొట్టిరు ఆల్రెడీ. కొట్టినాక తీసుకెళ్తారు. దీని తర్వాత ఆర్ఏ చెట్టు ఉంటుంది. ఆర్ఏ చెట్టు దగ్గరికి వెళ్ళి అది కొట్టి తీసుకెళ్తారు. ఇది రైట్. అది చెమ్మి చెట్టు, అది కొట్టేసారు. ఇక్కడ మనం ఆరు చెట్టు ఉంటుంది. ఇవి రెండు కలిపి పెడతారంట చెమ్మి చెట్టు. మనకు సగం తెలుసు. తెలిసిన వాళ్ళు అంటే ఎవరు లేరు, అంత మేము పిల్లలనే ఉన్నాం, అంత చిన్న చిన్న పిల్లలు వచ్చినాం. ఇటు ఆరు చెట్టు ఉంటుందట. ఏమైంది? ఇది అదే చెట్టు ఎండిపోయింది కదా, ఎండిపోలే కానీ గట్టు ఉంది. ఏ బాగానే ఉంటుంది బ్రో. ఇవి కాయలు పెట్టరు, బాగా వెయిట్ ఉన్నాయి. మళ్ళీ ఈ వదన బాగున్నాయి. మళ్ళీ మేము ఎప్పుడు బూతులు కూడా మాట్లాడాం, ఎందుకన్నా కొంచెం పురుగు వచ్చేది. చెమ్మి చెట్టు అక్కడ కొట్టినాం. ఇది ఆరే చెట్టు. ఇవి రెండు తీసుకొని ఇక మనం వచ్చిన దారి వెంటనే వెళ్ళిపోవాలి. ఇదంతా మా టీమ్మేట్లు. ఎక్కడున్నావు అని కనబడతలేవు కానీ లోపల జాక్కుంటాడు. అవుతుంది. ఆ బండి ఖాళీ ఉంది. ఆ బండి ఇద్దరు పోవచ్చు, ఈ బండి ఒకరు పోవచ్చు. పోనీ అసలు బండి వెళ్తా ఉంది. ఈడో బండి, అక్కడో బండి ఉంది. కోటి చలో. చివరికైతే మేము మా గమ్యాన్ని చేరుకుంటాం. ప్రతి సంవత్సరం మేము ఇక్కడనే జమ్మి చెట్టు పెడతాం. గత 30 సంవత్సరాలు అనుకుంటాం, 35 సంవత్సరాల నుంచి పెడతారు, ఇక్కడనే పెడతారు. ఇది ఇట్లనే కొనసాగుతుంది. ఇంకా 30 ఏళ్ళైనా కూడా మేము ఇట్లనే కొనసాగుతాయి. ఇదే ప్లేస్, ఈ ప్లేస్ అనేది చేంజ్ కాదు. ఇది మా గణపతి మండపం. మా గణపతి కూడా ఇక్కడనే ఉంటాయి. గణపతి ఎదురుగానే మేము ఇక్కడనే పెట్టేస్తాం. మన వాళ్ళు, మా పిల్లలు అందరూ రెడీ అయిపోయారు. చలో గడపర వాటికి వచ్చి తవి పెట్టేసేయడమే, పూజ చేసేసి పనిచేసేయడం. ఆ తర్వాత డూ ఫెస్టివల్. జమ్మి చెట్టు దగ్గర పూజ చేయాలి. తీసుకొచ్చారా ఇలా రూపాయి బిల్లు వేసి కడతారు, అక్కడ కడతారు. అవి ఈడ కూడా కడతారు. ఎవరికి తెలుసు. ఇక్కడ ఒక 3 చుట్లు తిరగాల. అది అయిపోయిందా అయ్యగారు? ఈ దసరా ఏం లొల్లు కాకుండా అంత మంచిగా జరగాలని కోరుకుంటూ నచ్చన లొల్లు అయితే ఏం కావద్దే. లేదు అటే ఈ సంవత్సరం ఎటువంటి గొడవలు కావద్దని. చాలు అబ్బా
భలే తీయగున్నాయి బ్రో నీళ్ళు. కొంచెం కుంకుమ పెట్టు అలా. సారీ మనం కూడా చల్లనే ఉండాలి. ఇంకా తాగలేగా చలో. ఫోటో తీస్తలేవు హ్యాపీ దసరా. హ్యాపీ దసరా.